దేవునికి స్తోత్రం. మర్యాదగా వెళ్ళాలి, దేవుడు సిద్ధపరిచింది ఎక్కడుందని వెతకాలి, కష్టపడాలి, సాధించాలి అనే మైండ్ ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం. ఎవరికి తగ్గ పని వాళ్ళు చెయ్యాలి. నువ్వు చేయాల్సింది నువ్వు చేసి, నువ్వు పడాల్సిన ప్రయాసం నువ్వు పడి దేవుని ముందు కూర్చోవాలి. దేవా, ఇదిగో పొలం వేశాను, నా చేతనైనంత మట్టుకు చేశాను. ఆ తర్వాత పరిస్థితి నాయనా నీకు తెలుసు, నా దగ్గర ఉందో లేదో. అందరూ పొలాలకి పురుగు మందులు కొట్టుకుంటున్నారు, నేను మందు కొట్టడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. కానీ నా ప్రభువా, నేను పడ్డ కష్టం నీకు తెలుసు, నేను పడాల్సిన ప్రయాస పడ్డాను. మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే నేను ఆల్రెడీ అప్పులై ఉన్నాను, మందులు తెచ్చి కొట్టే పరిస్థితి నాకు లేదు. నీ పాదాలు పట్టుకుంటున్నా నా తండ్రి. కన్నీళ్లతో ప్రార్థన చేసుకొని ఆయన పాదాలు పట్టుకొని, మనకు దొరికిన మంది ఏంది? యేసు రక్తమే. స్తోత్రం. కొట్టడమే యేసు రక్తం, యేసు నామంలో. ఇదే నా మందు, ఇక నేను చేయగలిగింది ఏమి లేదు, డబ్బులు లేవు, మరి వేలకు వేలు తీసుకొచ్చి కొట్టడానికి ప్రభువాని. యేసు రక్తం కొట్టిన వాళ్ళ పంటలు బాగానే పండినాయి, సాక్ష్యాలు ఉన్నాయి. కానీ మన వంతు ప్రయత్నం మనం చేసి ఆ పని చేయాలా. ఇంక లేనప్పుడు ఉన్నాయనుకో, దేవుడు పైసలు ఇచ్చున్నాడు అనుకో, కొట్టు. లేదా యేసు రక్తమే చేయం, కొట్టు, పండిస్తాడు దేవుడు. నీకు పెట్టానో నీకు పెడతాడు, నీకు అన్యాయం చేయడు. అలాగున ఏదైనా సరే మనుషుడా, నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేయాలి, నువ్వు పడాల్సిన కష్టం నువ్వు పడాలి, నువ్వు పడాల్సిన ప్రయాసం నువ్వు పడాలి. అదే సమయంలో దేవుని వైపు కూడా చూడాలి. దేవునికి వెళ్ళి చూడు, నువ్వు చేయాల్సిన కష్టం నువ్వు, నా తండ్రి నీకు సాయం చేస్తాడు. తన మహిమలో నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. పాట ఆయన మొదలుపెట్టాడు, దేవుడు వెంటనే ఆయన ముగించాడు. సేవ కూడా అంతే. నేను సేవకులకు కూడా చెప్తాను, నేను మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తా, అసలు ఎవరికి సువార్త ప్రకటించను, ఆత్మల్ని దేవుడే తీసుకొస్తాడు అనేది రైట్ కాదు. నేను పగల వేళ ఏకాంత ప్రార్థనకి వెళ్ళి ఆ చింతతోపులోనో ఆ చెరువు కట్టలోనో కూర్చొని ప్రార్థన చేసేవాడిని. సాయంత్రానికి ఏదో ఒక వీధిలో, ఏదో ఒక బజార్లో, ఎక్కడో చోట కూటం పెట్టేవాడిని. ఆ కూటంలో ఆ పాటో ఆ మాటో ఏదో ఒకటి పట్టుకుంటుంది ఎవరినో ఒకళ్ళని. కొంతమంది అయినా సరే కనెక్ట్ అయ్యేవాళ్ళు. మళ్ళీ ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పటికి ఆ వీధి కూటాలలో పట్టబడిన వాళ్ళందరూ కూడా ఆదివారం వచ్చి ఆరాధనలో కూర్చునేవాళ్ళు. అంటే ఇటు పక్క దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ, మళ్ళీ నేను వెళ్ళి ప్రకటించాల్సింది నేనేం ప్రకటించను, గూట్లో కూర్చుంటా, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా, దేవుడే పంపిస్తాడంటే ఎట్టు కుదిరిద్ది? పక్షి కానీ గూట్లో కూర్చున్నట్టు ఉంటుంది. దేవుడు అంటాడు, ఒరే దేబ్రే మొహోడా, గూట్లో కాదురా కూర్చోవాల్సింది, ప్రార్థన చేసావు, పోయి ప్రకటించ అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో నీ వంతు ప్రయాస కూడా అంతే ప్రాముఖ్యం. నీ వంతు ప్రయాస ఎంత ప్రాముఖ్యమో దేవుని వైపు చూచి దేవునికి ప్రార్థించి కొనసాగుట అంతే ప్రాముఖ్యం. రెండు పడవ ముందుకు పోవటానికి ఉపకరించే రెండు తెడ్ల వంటివి. ఏ ఒక్కటి చేసి ఆగినా పడవ గుండ్రంగా తిరిగిద్ది తప్ప ముందుకు పోదు. సింపుల్. ఎప్పుడన్నా పడవ ఎక్కారా మీరు? ఎక్కిద్దామంటే కూడా ఛాన్స్ లేదు. ఎంతమందిని ఎక్కిద్దాం, కష్టం లేదు. నేను ఎక్కా పడవ, ఇట్లా తెడ్లు వేస్తూ ఉంటే ముందుకు పోతూ ఉంటుంది పడవ. వీడియోలో ఉంటాయి లేదు చూడండి. ఒక్క తెడ్డే తిప్పామనుకో ఇట్లా తిరిగిద్ది పడవ. ఒకటే తెడ్డు తిప్పుతా ఉన్నాం అనుకో పడవ గుండ్రంగా తిరిగిద్ది అక్కడే. రెండు తెడ్లు వేసి ఇలా అన్నాం అనుకో పడవ ముందుకు వెళ్ళిద్ది. దేవునికి స్తోత్రం. మన వంతు ప్రయాస మనం, దేవుడు చేయాల్సిన సహాయం దేవుడు. ఈ రెండు కూడా పడవకి రెండు తెడ్ల వంటివి. ఈ రెండు కదిలితేనే మన బ్రతుకుతోనే ముందుకు వెళ్ళేది. హల్లెలూయా చెప్పండి పెద్దగా. భక్తి జీవితం కూడా అంతే. నీలో ముందు ఆసక్తి, నీలో ఉన్న తృష్ణ, నీలో ఉన్న ఆ ప్రేమ, దేవుని విషయంలో నీకున్న ఆకాంక్ష దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు.
అసలు నీకున్న భారం ఏందో కూడా దేవుడు పరిగణలో తీసుకుంటాడు. ఆ భారాన్ని బట్టి నువ్వు స్పందిస్తుంటే నీకు తన చెయ్యి అందించి నిన్ను వాడుకోవటం మొదలు పెడతాడు ఆయన. అంతేగాని నేనేం చేయను అంతా ఆయన చూసుకోవాలంటే మర్యాద ఉండదు అని చెబుతున్నాడు అక్కడ వాక్యాలు. అంతే ఏం లేదు. మన వంతు మనం చచ్చిపోయిన అమ్మాయిని బతికిచ్చాడు, ఆమెకు ఆహారం పెట్టండి అన్నాడు. ఏం బతికిచ్చినోడి ఆహారం కూడా నువ్వే పెట్టొచ్చుగా అంటే అది నా పని కాదు, మీ పని కానీ అంటాడు. అయినయ్యా యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, లేచి నీ పరుపు నువ్వే పరుచుకో అంటాడు. స్వస్థపరచడం ప్రభు వంతు, పరుపు పరుచుకోవటం అయినయ్య వంతు. పేతురు చెప్పాడు, అయినయ్యా యేసుక్రీస్తు ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నువ్వు లేచి నీ పరుపు నువ్వే పరుచుకో అంటాడు. దేవునికి స్తోత్రం. బేతెస్దా కోనేటి దగ్గర యోహాను 5లో ఇందాక చెప్పిందే అపోస్తల కార్యం 8లో చూడండి ఎందుకు వచ్చిన గొడవ. అపోస్తల కార్యములో 9వ అధ్యాయము 34వ వచనము లేకపోతే 33వ వచనం నుంచి చూడండి. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన అయినయ అను ఒక మనుషుని చూచి పేతురు, అయినయ యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకో